హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ మధుబాబు దేవిని హియర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఫినాన్షియల్ మార్కెట్స్లో ఫండమెంటల్ అనాలిసిస్కి టెక్నికల్ అనాలిసిస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది మనకు తెలియాలి. బేసిక్గా ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, టెక్నికల్ అనాలిసిస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది క్లియర్గా తెలిస్తే తప్ప ఈరోజు ఫినాన్షియల్ మార్కెట్స్లో ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ అంటే డెరివేటివ్ మార్కెట్స్లో ట్రేడ్ చేసుకునే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ అక్యురేట్గా యూజ్ అవుతుంది అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇంకా తర్వాత క్వార్టర్లీ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి టెక్నికల్ అనాలిసిస్ అనేది క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఇక్కడ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది ఏంటి, అసలు ఫండమెంటల్ అనాలిసిస్తో మనం ఏం తెలుసుకుంటామో అది ఇక్కడ ఎలా ఉపయోగపడుతుంది డిసిషన్స్ తీసుకునేటప్పుడు, అండ్ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది డిసిషన్స్ తీసుకునేటప్పుడు అనేది మనకి తెలియడం చాలా అవసరంగా ఈ ఫినాన్షియల్ మార్కెట్స్లో. బేసిక్గా మనము చాలా విషయాల మీద పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాం. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ప్రాథమికంగా నేర్చుకోవాల్సిన విశ్లేషణ అని అర్థం. టెక్నికల్ అనాలిసిస్ అనేది మన టెక్నాలజికల్ సోర్సెస్, అంటే మనకున్న కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, మనకి ఇంటర్నెట్ ఉంది, మనకి డేటా ఫీడ్ వస్తుంది, సో మనకి గ్రాఫింగ్ టూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను షార్ట్ కట్లో మీకు అర్థమయ్యే విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫండమెంటల్ అనాలిసిస్లో మనము తీసుకునే విషయాలు ఏంటి అని అంటే కంపెనీ స్టేట్మెంట్, కంపెనీ బ్యాలెన్స్ షీట్, కంపెనీ క్యాష్ ఫ్లో, కంపెనీ ఇన్వెంటరీ, కంపెనీ అదర్ సైడ్ ఆఫ్ ఇన్వెస్టర్స్, కంపెనీ క్యాపిటల్, ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మనము తీసుకుంటాం. అది ఒక్కదాని గురించే కాదు, కంపెనీ కోర్ ప్రోడక్ట్ ఏంటి, కంపెనీ ప్రోడక్ట్ అనేది ఇంతకుముందు ఎప్పుడు లాంచ్ చేశారు, ఫస్ట్ ఐపీఓ ఎప్పుడు స్టార్ట్ చేశారు, మార్కెట్లోకి ఎందుకు వచ్చారు, పర్పస్ ఏంటి, రైట్, వాళ్ళ కంపెనీ క్యాపిటలైజేషన్ ఎంత, మార్కెట్ క్యాపిటల్ ఎంత, సో ఇలా ప్రతి విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ ఏం చేస్తుంది, మరి టెక్నికల్ అనాలిసిస్కి కంపెనీ క్యాపిటల్ ఎంతో తెలియదు, కంపెనీ క్యాపిటల్తో దీనికి సంబంధం లేదు. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ అనేది మనము ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాము అని అంటే ఒక పర్టికులర్ స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఇంతకు ముందు కాలంలో ఎక్కడ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ టైంలో ఎక్కడుంది, ఈ మధ్యలో ఎక్కడెక్కడికి మారింది. అంటే ఇఫ్ సపోజ్ ఒక 3 days బ్యాక్ 120 రూపీస్లో ఉందనుకుందాం ఒక స్టాక్ ప్రైస్, ఆ పర్టికులర్ షేర్ ప్రైస్. తర్వాత అది ఈరోజు వచ్చేసి 130లో ఉందనుకుందాం. 130లో ఉంది అని అంటే 10 రూపీస్ వేరియేషన్ వచ్చింది. సో ఈ 10 రూపీస్ మారడానికి వెనకాల ఉన్న కారణాలు ఏవై ఉండొచ్చు, ప్రైస్ పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, అది ఓకే. అది మనకి స్ట్రైట్గా మానిటర్లో కంటి ముందు కనిపించేది మనకి టెక్నికల్ గ్రాఫ్లో కనిపిస్తూ ఉంటుంది. గ్రాఫింగ్ టూల్ గురించి నేర్చుకోవడం అంటే మళ్ళీ చాలా పెద్ద పని ఉంటుంది. వాటన్నిటి గురించి మనం టాపిక్ బై టాపిక్ నేర్చుకుందాం. ఇక్కడ డిఫరెన్స్ అర్థం చేసుకుందాం. ఈ టెక్నికల్ అనాలిసిస్ దాంట్లో ఈ పర్టికులర్ మానిటర్లో మనం చూస్తున్న విషయాలు ఏంటి అంటే ప్రైస్ ఈ రోజు ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, అంటే మీన్ ఇన్ ద సెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ ద కంప్లీట్ అయిపోయిన మార్కెట్ అయితే ఎక్కడ క్లోజ్ అయింది, ఆ తర్వాత ఈరోజు హై ఎంత వెళ్ళింది, ఈరోజు లో ఎంత వచ్చింది, ఆ తర్వాత ఈరోజు ప్రైస్ అనేది ఎంత గెయిన్ అయింది అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ నుంచి ఈ రోజు ఎంత గెయిన్ అయింది ఈ రోజు క్లోజింగ్ వరకు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఓన్లీ ప్రైస్ అండ్ టైం వీటి మీదనే ఆధారపడి వీటి గురించి పూర్తిగా మనం తెలుసుకునేది టెక్నికల్ గా ఈ గ్రాఫ్ లో చూసి నేర్చుకుంటాం. అయితే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ లో ఏం చేస్తాం మనము, ఫండమెంటల్ అనాలిసిస్ అనేది దేర్ ఆర్ 4 types ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఒకటి ఇక్కడ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది, క్వాలిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది. క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ 2 types ఆఫ్ అనాలిసిస్ ఉంటాయి. క్వాంటిటేటివ్ అనే దానికి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, అంటే రఫ్ 5 points ఏదైనా ఒక 5 points కి మ్యాచ్ అయ్యే స్టాక్స్ ని తీసుకోవడం మనము ఇక్కడ క్వాంటిటేటివ్ అనాలిసిస్ కిందకి కన్సిడర్ చేస్తాము. లేదు స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ఇచ్చి మనం వెరిఫై చేసే స్టాక్స్ ఏవైతే ఉంటాయో వి డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దెమ్. అంటే కంపెనీ ప్రోడక్ట్ ఏంటి, కంపెనీకి ఎన్ని రకాల కంపెనీస్ ఉన్నాయి, కంపెనీకి ఇంకా మిగతా అంతా చాలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేస్తాం. ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో ఏం చేస్తాం, యాన్యువల్ గెయిన్ ఏంటి, తర్వాత ఈపీఎస్ ఎన్ పర్ షేర్ ఎంత ఉంది, ఆ తర్వాత 3/4 రిజల్ట్స్ ఏంటి, ఇలా కొన్ని చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ 5 or 6 ఓన్లీ ఈ కండిషన్స్ కి మ్యాచ్ అయ్యే స్టాక్స్ ని మనం చూసినప్పుడు దాన్ని క్వాంటిటేటివ్ అనాలిసిస్ కన్సిడర్ లోకి తీసుకుంటాం. సో ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అనేది మనకి బేసిక్ గా ఎక్కువగా ఉపయోగపడదు. లెట్స్ గో ఇంటు ది క్వాలిటేటివ్ అనాలిసిస్. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ లో క్వాలిటేటివ్ అనాలిసిస్ ని మనం డ్రా చేస్తున్నప్పుడు ఇక్కడ
చెక్ లిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. చెక్ లిస్ట్ అంటే ఏంటో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వదు. చెక్ లిస్ట్ అంటే మనం బ్యాంక్ వెళ్తాము, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంటాము. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమన్నప్పుడు బ్యాంక్ పర్సన్ మనల్ని ఏం అడుగుతాడు, మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయి కదా, మన సంతకాలు కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ, తర్వాత మిగతా ఏదైతే ఇన్ఫర్మేషన్ అవసరమో అతనికి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం అతనికి ప్రొవైడ్ చేయాలి. నేమ్, సర్టిఫికేషన్స్, ఇఫ్ ఇన్ కేస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేయాలి. ఒకవేళ డీమేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకోండి, ఒక చెక్ లిస్ట్ ఉంటుంది కదా, రైట్? క్యాన్సల్ చెక్ లిస్ట్ కావాలి, లేదా స్టేట్మెంట్ కావాలి, లేకపోతే మీ ఆధార్ కార్డ్ కావాలి, పాన్ కార్డ్ కావాలి. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్, రైట్? దీస్ ఆర్ ది ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా ఏంటిది అంటే ఒక పర్టికులర్ మెథడ్ లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ పర్టికులర్ డాక్యుమెంటేషన్ ద్వారా దే గివ్ యూ అన్ యాక్సెస్ టు డూ ఇన్వెస్ట్మెంట్ త్రూ దట్ పర్టికులర్ అకౌంట్. అక్కడ ఆ టైంలో ఆ అకౌంట్ ఇవ్వడానికి ఏదైతే చెక్ లిస్ట్ ఉంటుందో, అదేవిధంగా ఒక కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, కంపెనీ డైరెక్టర్స్ ఎందరు, కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ క్యాపిటల్ ఎంత, ఆ తర్వాత గ్రో అవుతున్నప్పుడు ఆ కంపెనీ క్యాపిటల్ ఎంత, వాళ్ళు ఎప్పుడు స్టాక్ మార్కెట్లోకి జాయిన్ అయింది ఎప్పుడు, ఆ తర్వాత లిస్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి బెనిఫిట్స్ మనకి ఇన్వెస్టర్స్ కి చూపించారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్వాలిటేటివ్ అనాలిసిస్ లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ యొక్క స్టేట్మెంట్ కానీ, తర్వాత ఇన్కమ్ స్టేట్మెంట్ కానీ, తర్వాత కంపెనీ అసెట్స్ కానీ, లయబిలిటీస్ కానీ, తర్వాత కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కానీ, అన్నీ కూడా మనం ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ లో మనము చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనకి ఏ ఇన్ఫర్మేషన్ చూస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఫ్రీగానే అవైలబుల్గా ఉంది, ఫ్రీగా దొరికిపోతుంది. కానీ చాలా మందికి ఏంటిది అంటే, ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎందుకు స్కానర్స్, ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నారో చాలా ఇప్పటివరకు కూడా చాలా కన్ఫ్యూజన్. ఎందుకంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. నాట్ రిక్వైర్డ్ టు యూజ్ ఆల్ ద స్కానర్స్ అండ్ ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నా ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ఈ విధంగా ఇన్ ది సెన్స్ ప్రైస్ అనేది మూవ్ అవ్వటం మన కంటి ముందు కనిపించేదంతా కూడా ఈ టెక్నికల్ గ్రాఫ్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ గ్రాఫ్లో చూసేది ఏంటి మనము? ప్రైస్ అండ్ టైం. మరి ఇక్కడ అనాలిసిస్ ఏం జరుగుతుంది అంటే, టెక్నికల్గా విశ్లేషించడం ఏం జరుగుతుంది, ఈ విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు వద్దాం. ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో మనం ఏం తెలుసుకుంటున్నాం? బేసిక్గా కంపెనీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఫుల్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ప్రొఫైల్ మనకి తెలుస్తుంది అనమాట. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఆ కంపెనీ ఏం చేయబోతుంది, కంపెనీ యొక్క R&D ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే, ఆ కంపెనీ ఫ్యూచర్లో రిలీజ్ చేయబోయే ప్రోడక్ట్కి మార్కెట్లో చాలా వాల్యూ ఉంటుంది అని మనం అనుకున్నప్పుడు, ఆ కంపెనీలో ఇప్పుడు లోవర్ అంటే అండర్ వాల్యూడ్ ఉంటుంది, ఓవర్ వాల్యూడ్ ఉంటుంది. సో అండర్ వాల్యూలోకి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆ స్టాక్ని బై చేసుకోగలిగితే, ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ కోవిడ్ టైంలో కానీ, లేకపోతే అదర్ ఎకనామిక్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అయినప్పుడు, అండర్ వాల్యూలోకి వస్తున్నప్పుడు, లేదా ఈక్వల్ ఫేస్ వాల్యూకి నియర్ బై ఉన్నప్పుడు you can invest the money in that particular companies. అంటే ఫ్యూచర్లో చాలా మంచి గ్రోత్ ఉంటుంది అనుకునే కంపెనీ యొక్క ప్రోడక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా కంపెనీ సర్వీస్ అని అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది అనుకోండి. ఇట్స్ అ వెరీ బిగ్ ఇన్ఫర్మేషన్. దాని గురించి మనం ఒక్కొక్క టాపిక్ తీసుకుందాం. ఫండమెంటల్ అనాలిసిస్లో ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, క్యాష్ ఫ్లో అంటే ఏంటి, ఆ తర్వాత ఇన్వెంటరీ అంటే ఏంటి, కంపెనీ 3 క్వార్టర్ రిజల్ట్స్, 4 క్వార్టర్ రిజల్ట్స్ అంటే ఏంటి, కంపెనీ ఎర్నింగ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, కంపెనీ లయబిలిటీస్ని, ఎర్నింగ్స్ని, తర్వాత క్యాపిటలైజేషన్కి సంబంధించిన బిట్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము కంటిన్యూషన్ వీడియోస్లో చూద్దాం అండర్ ఫండమెంటల్ అనాలిసిస్ టాపిక్స్లో. ఇప్పుడు డిఫరెన్స్ తెలుసుకుందాం. ఈ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి? బేసిక్గా టెక్నికల్ అనాలిసిస్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకి ఇక్కడ గ్రాఫ్లో చూపిస్తున్న ఇన్ఫర్మేషన్ లైవ్ ఫీడింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎక్స్చేంజ్లో, సెక్యూరిటీ ఎక్స్చేంజెస్లో జరుగుతున్న ట్రేడ్స్ అంటే బై సెల్ జరుగుతూ ఉంటుంది కదా, దాంట్లో ఓవరాల్ డిమాండ్ అండ్ సప్లై ద్వారా ఆ ప్రైస్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా మూవ్ అవుతున్న ప్రైస్ని లైవ్ ఫీడ్ ద్వారా మనకి మానిటర్లో వస్తుంది. అలా గ్రాఫింగ్ టూల్లో కనిపిస్తున్న ప్రైస్ని మనం అనాలిసిస్ చేయడానికి దెర్ ఆర్ ఫ్యూ డెవలప్డ్ థియరీస్ ఉన్నాయి. కొన్ని స్టడీస్ ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టారు. ఒకటి, ఇప్పుడు దాంట్లో ప్రైస్ యాక్షన్ థియరీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రైస్ యాక్షన్ థియరీ కొంతమంది ప్రైస్ ట్రేడ్ యాక్షన్ అని పిలుస్తారు. ప్రైస్ యాక్షన్ థియరీలోనే మనకి ప్యాటర్న్ అనాలిసిస్ ఉంటుంది. ఓకే, ప్యాటర్న్ అనాలిసిస్ని యూజ్ చేసుకొని ప్యాటర్న్స్ని అక్కడ ఫామ్ అవుతున్న ప్యాటర్న్స్ని బట్టి మనము ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ ఉంటుంది. అంటే ప్యాటర్న్స్ అనేవి, క్యాండిల్ స్టిక్స్ అనేవి వేరువేరుగా కాదు. బేసిక్ ఏంటిది అంటే, క్యాండిల్ స్టిక్స్ అనేది రిప్రజెంటింగ్ ద ప్రైస్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. అంటే లైన్ గ్రాఫ్స్ ఉంటాయి, తర్వాత మౌంటైన్ వ్యూస్ ఉంటాయి, మౌంటైన్ గ్రాఫ్స్ ఉంటాయి. అలాగే క్యాండిల్ స్టిక్స్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రాఫ్
అనమాట. ఈ క్యాండిల్ స్టిక్స్ అనేది ఏంటి, అసలు అది ఎందుకు వచ్చింది, ఇది అసలు దాని యొక్క మెయిన్ కీ పాయింట్స్ ఏంటి, క్యాండిల్ స్టిక్స్ అనే దానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఈ క్యాండిల్ స్టిక్స్ని వాడటం ద్వారా మనం నిజంగానే కోట్లు కూడా సంపాదించవచ్చా, అంటే మీన్స్ డబ్బు ఎక్కువ సంపాదించవచ్చా అనేది మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ గ్రాఫింగ్ టూల్లో ప్రైస్ యాక్షన్ థియరీ తర్వాత కొన్ని అలైట్ వేవ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే ఈ ప్రిన్సిపల్ బేస్డ్ స్టడీ ఆ పర్టికులర్ లొకేషన్లో ప్రైస్ మీద మనం చేస్తూ ఉంటాం. అక్కడ మనము 10 minutes 5 minutes 15 minutes ఇంటర్వెల్స్ని మనం డివైడ్ చేసుకొని ఈ పర్టికులర్ గ్రాఫ్ ఏదైతే మనకు కనిపిస్తుందో 5 minutesలో జరిగిన మార్కెట్ని ఒక షేప్లో, 10 minutesలో జరిగిన మార్కెట్ని ఒక షేప్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ గ్రాఫ్ని చూసుకొని మనము మార్కెట్ డిమాండ్లో ఉందా లేకపోతే సప్లైలో ఉందా అనేది మనం అర్థం చేసుకొని అక్కడ బై చేయటము సెల్ చేయటము అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అది ఎంతవరకు ఓన్లీ ప్రైస్ మీదే డైరెక్ట్గా ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక్కడ కొంతమందికి ట్రేడ్ చేస్తున్నప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అనేది పూర్తిగా నేర్చుకుంటే ఒక 100% ట్రేడర్ అవ్వచ్చు అనే ఒక మిస్కన్సెప్షన్ ఉంది. అంటే పూర్తిగా తెలీదు. ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది బేసిక్గా అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనము చేయబోయే యాక్షన్ అనేది మన డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ జరిగిన అనాలిసిస్ తర్వాత మనం ట్రేడ్ ప్లాన్ అనేది ఒకటి తయారు చేసుకోవాలి. ఆ ట్రేడ్ ప్లాన్ లో కండిషన్స్ ఉంటాయి, అంటే ఇండికేటర్స్ ఉంటాయి. మార్కెట్లో స్టడీ అంటే ఇండికేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాము, పర్పస్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఒక్కొక్క టాపిక్ విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ముందైతే డిఫరెన్స్ అర్థం చేసుకుందాం. దీనికి ఫండమెంటల్ అనాలిసిస్ కి టెక్నికల్ అనాలిసిస్ కి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఈ పర్టికులర్ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఏదైతే ఉంది కదా, దీంట్లో ఇండికేటర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు, వాటి పర్పస్ ఏంటి అనేది మనకు తెలుసుకోవాలి లేటర్. బట్ ఇక్కడ ఈ ఇండికేటర్స్ అనేవి ఒక పర్టికులర్ ఇండికేటర్ని చూస్ చేసుకొని మూవింగ్ యావరేజెస్ ఉంటాయి, పైవోట్ పాయింట్స్ ఉంటాయి, ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఇలా కొన్ని అంటే మీకు పదాలు తెలియకపోవచ్చు కొత్త వాళ్ళకి, బట్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ పదాలు చాలా బాగా. ఇక్కడ విబ్యాప్ అని అంటే ఇక్కడ వాల్యూమ్ బేస్డ్ అనాలిసిస్లు ఉంటాయి. తర్వాత ప్రైస్ బేస్డ్ అనాలిసిస్ అనేది అంటే అనాలిసిస్ అంటే విశ్లేషణ, అంటే దానికంటూ కొన్ని కీ పాయింట్స్ అనేవి మనము రిఫరెన్స్గా తీసుకొని ఈ కీ పాయింట్స్కి మ్యాచ్ అయిన లొకేషన్స్ లేదా సిచ్యువేషన్ లేదా టైం ఫ్రేమ్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేసుకొని మనం అక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకొని ప్రాఫిట్ ఆర్ లాస్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేయటం అనమాట. దిస్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఆన్ ది పర్టికులర్ ప్రైస్ అండ్ టైం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రైస్ ఇలా మూవ్ అవ్వడానికి ఓవరాల్ డిమాండ్ అండ్ సప్లై ఒకటే కారణమా? ఎస్. అయితే ఈ ఓవరాల్ డిమాండ్ అండ్ సప్లై ఎలా వస్తుంది? రైట్, డిమాండ్ ఎందుకు వస్తుంది, సప్లై ఎందుకు వస్తుంది అంటే ప్రైస్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాక అక్కడ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంటే అక్కడ నుంచి ప్రైస్ డౌన్ అవ్వటం అనేది ప్రైస్ జరుగుతుంది అన్నట్టు అర్థం. దట్ ఈస్ అ వెరీ ఇట్స్ $1 million క్వశ్చన్. సో మెనీ ప్రతి ఒక్కరికి కూడా ఈ పర్టికులర్ లొకేషన్ దగ్గర కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. అసలు ఇన్ఫర్మేషన్ ఎంత ట్రై చేసినా దొరకదు. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్కి ఆన్సర్ కావాలి అని అంటే మనము ఇంకో కొన్ని గ్రూప్ ఆఫ్ వీడియోస్ చేయక తప్పదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పాస్ అవుతూ ఉంటుంది ఇక్కడ. గాట్ ఇట్. అంటే ఒక 1000 ట్రేడర్స్, హైదరాబాద్ నుంచి ఒక 1000 ట్రేడర్స్, వైజాగ్ నుంచి ఒక 1000 ట్రేడర్స్, బెంగళూరు నుంచి ఒక 1000 ట్రేడర్స్, ముంబై నుంచి దే ఆర్ ట్రాన్సాక్టింగ్ ది మనీ ఇన్ ది ఎక్స్చేంజ్, రైట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ లాట్ రూపంలో వాళ్ళు బై చేయడం సెల్ చేయడం జరుగుతుంది. అక్కడ జరుగుతున్న మార్కెట్ డిమాండ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూట్లో వాళ్ళ అనాలిసిస్ అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది. లెట్స్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ గోల్డ్ ప్రైస్కి కరెన్సీకి కనెక్షన్ చేసుకోవచ్చు. అంటే కరెన్సీ యొక్క ఫ్లక్చువేషన్స్ని బట్టి గోల్డ్ ప్రైస్ని మనము అనాలిసిస్ చేస్తాము. ఇట్స్ ఎ కంపారిజేషన్ అనాలిసిస్ అంటాం. ఇక్కడ క్రూడ్ ఆయిల్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ OPEC ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టేషన్ కంట్రీస్ అని అంటే ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసే ఇన్ఫర్మేషన్ ద్వారా ఇన్వెంటరీ డేటా ద్వారా ఇక్కడ ప్రైస్ యొక్క వీక్లీ అనాలిసిస్ అండ్ డైలీ అనాలిసిస్ చేసుకుంటూ ఆ పర్టికులర్ ప్రైస్ మీద ట్రేడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ అమెరికన్ మార్కెట్స్లో ఏదైతే కొత్తగా వస్తున్న పాలసీస్ కానీ లేకపోతే ఏదైనా స్టాండర్డ్ పాలసీస్ ఏదైనా మారితే దట్ విల్ ఎఫెక్ట్ ఇన్ టు ది అదర్ గ్లోబల్ మార్కెట్. సో ఆ అమెరికన్ గ్లోబల్ మార్కెట్ అంటే అమెరికన్ మార్కెట్ క్లోజ్ అయినప్పుడు మనకి అమెరికన్ యొక్క మార్కెట్ ఇండెక్స్ అనేది మనకి ఆల్రెడీ లైవ్లో కనిపిస్తుంది. జరిగిపోయిన మార్కెట్ యొక్క ఎఫెక్ట్ అనేది మన మార్కెట్ మీద పడుతుంది అనేది బేసిక్ ఫండమెంటల్ ఎఫెక్ట్. ఫండమెంటల్ మనం ఏదైతే ఉంటుంది ఫండమెంటల్ అనాలిసిస్లో అది కూడా యాడ్ చేసుకుంటారు. అది కూడా ఒక చెక్ లిస్ట్ పాయింట్ అనమాట. సో ఇలా గ్లోబల్ ఇండెక్సెస్ని ట్రాక్ చేయటము, తర్వాత ఆ పర్టికులర్ స్క్రిప్ట్కి సంబంధించిన ఏదైనా ఆర్గనైజేషన్ యొక్క న్యూస్ రిలీజ్ అవ్వటము, తర్వాత ఇంపార్టెంట్ ఎక్స్పోర్టేషన్స్కి సంబంధించిన న్యూసెస్ ట్రాక్ చేయటము, ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ ట్రేడర్కి టెక్నికల్ అనాలిసిస్లో ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అని అంటే న్యూస్ ట్రాక్ చేయటం,
రైట్, న్యూస్ ట్రాక్ చేయటం, టైం మేనేజ్మెంట్ చేయటం, గ్లోబల్ ఇండెక్సెస్ చెక్ చేయటం, ఇవే వాళ్ళకి ఫండమెంటల్ అనాలిసిస్ అవుతుంది. అంటే ఈ పర్టికులర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి, అంటే ఇండియన్ ఎకనామిక్ చెక్ చేయాలి, ఆబ్వియస్లీ ఇండియన్ జీడిపి ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో, కోవిడ్ టైంలో మనకి ఫార్మస్యూటికల్ కంపెనీస్ యొక్క స్టాక్స్ అన్నీ కూడా పెరిగిపోయాయి. అసలు వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేసేది వేరే వాళ్ళు, ఈ కంపెనీస్కి కూడా డిమాండ్ వచ్చి కూర్చుంది. సో దట్స్ ఇట్, అంతే. అంటే ఆ పర్టికులర్ ట్రెండ్లో ఈ పర్టికులర్ స్టాక్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. బిహైండ్ చాలా రీజన్స్ ఉంటాయి. బట్ ఈవెన్ దో ద ఫార్మస్యూటికల్ కంపెనీస్ మూవ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా దాంట్లో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. సో ఆ రీజన్ వల్ల ప్రైస్ అనేది కన్సిస్టెంట్గా పెరుగుతూ ఉంటుంది. అండ్ లైట్ ఇక్కడ పాయింట్, ఫినాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి కదా, మీరు ఈఎంఐ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అప్పుడు ఫినాన్స్కి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో, లోన్స్ ఇచ్చిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఇలాంటి కంపెనీస్, చిట్ ఫండ్ కంపెనీస్ కానీ ఇంకా మిగతా కంపెనీస్ యొక్క స్టాక్స్ ఒకవేళ వాళ్ళు కనుక లిస్ట్ అయి ఉంటే ఆ కంపెనీ యొక్క షేర్స్ అనేవి తగ్గుతూ వస్తూ ఉంటాయి. ఇట్స్ బేసిక్ ఎఫెక్ట్. అంటే ఎందుకు అలా జరిగింది అనేది మీరు సరదాగా ఆలోచించవచ్చు. 3-4 months, అంటే 3-4 months కాదు, 5 months వరకు ఈఎంఐ పే చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే కంపెనీ యొక్క కంప్లీట్ ఆపరేషన్స్లో ఆ పర్టికులర్ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో జనరేట్ అవ్వాల్సినవి అవి మొత్తం ఆగిపోతాయి. అప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా కంపెనీ ఈక్విటీ డౌన్ అవుతుంది, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. కాబట్టి షేర్ ప్రైస్ విల్ డౌన్, అండ్ దట్ జనరలీ హ్యాపెన్స్. సో అదే విధంగా ఇక్కడ ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ని తీసుకుని మనము ఒక కంపెనీ యొక్క కంప్లీట్ ప్రొజెక్షన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఓన్లీ టైం అండ్ ప్రైస్ ఈ మూమెంట్ని మాత్రమే మనము చూడగలుగుతాము. మిగతా ఏది చూడడానికి కుదరదు. మిగతా ఏదైనా చూడాలి అని అంటే ఇట్ హ్యాస్ టు బి ఫండమెంటల్ అనాలిసిస్. గాట్ ఇట్? దిస్ ఈస్ అ స్మాల్ డిఫరెన్స్. ఈ చిన్న విషయాన్ని మనము క్లారిటీగా అర్థం చేసుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ యూ కెన్ కామెంట్, మీరు కింద కామెంట్ చేసుకోవచ్చు. ఇఫ్ మీరు కామెంట్ చేస్తే I maybe try to give answer in the next videos. And thank you so much. If you like the video, please like it and share it and subscribe it.